సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే కనుక రాజకీయాలు రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. టీడీపీ ఆడే గేమ్ అంటారా, లేకపోతే ట్రాప్లో పడిన జనసేన అంటారా? లోకేష్ సీఎమా, డిప్యూటీ సీఎమా సార్? అసలు ఎక్కడ చూడవచ్చు అసలు లోకేష్ గారిని? బేసిక్గా రాజకీయాల్లో మిత్రపక్షాల పొత్తులు, పరిపాలనలో వాళ్ళ యొక్క ప్రయాణం భారతదేశంలో చాలా అనుభవాలు ఉన్నాయి. వామపక్షాల మధ్య పొత్తులు, సిపిఎం, సిపిఐ, బెంగాల్లో, కేరళలో చూసాం. వామపక్షాలకు తెలుగుదేశంకి, వామపక్షాలకు కాంగ్రెస్కి, తెలుగుదేశానికి బీజేపీకి, జనసేన తెలుగుదేశానికి, ఇట్లా రకరకాల పొత్తులు అనేవి ఉంటాయి. పొత్తుల్లో ఉన్న కామన్ సూత్రం ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశ ఎన్నికల సిస్టమ్ ప్రారంభమైనప్పటి నుంచి, పొత్తులు ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు వరకు కొన్ని నిర్ధారణకు రావచ్చు. దాంట్లో ఫస్ట్ నిర్ధారణ ఏంటంటే, పొత్తులు పెట్టుకున్న మిత్రపక్షాల పార్టీల మధ్య మంచి వాతావరణం ఎన్నికల సమయంలో ఉంటుంది. ఎందుకంటే మీ ఓట్లు నాకు కావాలి, నా ఓట్లు నీకు కావాలి. అది మాత్రం ఆడి వరకు పరిమితం. పవర్లోకి వచ్చేస్తే మిత్రపక్షాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడైనా ఒక రకంగా ఉంటుంది, ఐక్యత బాగుంటుంది. కానీ పవర్లోకి కానీ మిత్రపక్షాలు వస్తే ఒక 2-3 ఘటనలు ఏం జరుగుతాయంటే, ఫస్ట్ది ఈ 2-3 పార్టీల కూటమి వస్తే ఎవరో ఒకరు బలైపోవడం, రాజకీయంగా ఎవరో ఒకరు సక్సెస్ కావడం, ఇది కామన్గా జరుగుతుంది. ఈ పొత్తుల్లోనే మిత్రపక్షాల మీద. లేదా ముగ్గురు కలిసి మునిగిపోవడం, ఇద్దరు కలిసి మునిగిపోవడం, ఇవి జరుగుతాయి. పొత్తుల వల్ల ఎన్నికల్లో లాభపడినంత ఈజీగా పవర్లోకి వచ్చిన తర్వాత లాభం కామన్గా ఉండదు. అది తెలుగుదేశం జనసేన ఉద్దేశించి కాదు, స్వతంత్ర భారతదేశంలో ఇవన్నీ ప్రూవ్డ్ ఎనీ అలయన్స్. ఎందుకంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత పెద్ద పార్టీగా ఉండే వాళ్ళ యొక్క అజమాయిషి ఎక్కువ ఉంటుంది, ముద్ర వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పెద్ద పార్టీ, వామపక్షాలు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పెద్ద పార్టీ. ఇట్లాంటి పెద్ద పార్టీ, ఇప్పుడు వామపక్షాల మధ్య వామపక్ష పొత్తులో సిపిఎం పెద్ద పార్టీ బెంగాల్లో, కేరళలో, ఇట్లా ఉంటాయి. ఆ పెద్ద పార్టీల యొక్క ముద్ర బలంగా ఉంటుంది. సహజంగా చిన్న పార్టీలుగా పొత్తు పెట్టుకున్న వాళ్ళు బలైపోతుంటారు. వాళ్ళని సమర్థిస్తూ కూర్చుంటే మంచి నిర్ణయాలు ఏవైతే జరుగుతాయో ప్రజలకు సానుకూలంగా అవన్నీ వాళ్ళ ఖాతాలు పడిపోతాయి, లీడ్ పార్టీ ఖాతాలు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తారు కదా, ఈ చిన్న పార్టీలు మేము వ్యతిరేకిస్తూ ఉంటారు, అవన్నీ జనం పట్టించుకోరు, మీరు మద్దతు ఇస్తున్నారు కదా అనుకుంటారు. తప్పులు చిన్న పార్టీలకి ప్లస్ పెద్ద పార్టీకి వస్తుంటాయి. ఆ రకంగా ఎక్కువ సందర్భాల్లో చిన్న పార్టీలు నలిగిపోయినాయి, నష్టపోయినాయి. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం అయితే సార్, ఏదైతే జనసేన టీడీపీ ఉన్నారో నా వల్ల మీరు గెలిచారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మీ వల్ల మేము గెలిచాము అని అన్నారు. కానీ నాకు వచ్చిన 21 సీట్లలో కూడా నా వల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు వచ్చిన 135 సీట్లు మా వల్ల వచ్చినాయి అని చెప్పి అనేది వాళ్ళనే లైన్ సార్. కానీ ఇక్కడ ఎవరు అప్పర్ హ్యాండ్ ఉందంటారు అసలు మీరు? జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక ప్రత్యేక కోణంలో చూడాలి. బట్ నేను ముందు ప్రస్తావించినట్టు ఈ పొత్తుల్లో ఈ సమస్య ఉంటుంది. ఇది వీళ్ళు మినహాయింపు కాదు, వీళ్ళు ముగ్గురికి కూడా మినహాయింపు కాదు. ఓకే. కాబట్టి ఎన్నికలప్పుడు ముగ్గురు పొత్తు పెట్టుకున్నారంటే ఒకరు ప్రయోజనం, ఒకరు ఓట్లు, ఒకరు ట్రాన్స్ఫర్లో భాగంగా చాలా ఐక్యంగా ఉన్నారు, ముగ్గురు లాభపడ్డారు. నిజానికి బీజేపీకి అన్ని రావాల్సిన పార్టీ కాదైతే కాదు, రాష్ట్రంలో ఎంపీస్ కూడా. కాబట్టి ముగ్గురు లాభపడ్డారు. కాబట్టి కామన్ సూత్రం. ఇప్పుడు అసలు సూత్రం ప్రారంభమవుతుంది. వీళ్ళ ముగ్గురులో పెద్ద పార్టీ తెలుగుదేశం, తర్వాత పార్టీ జనసేన, బీజేపీ అనేది 0తో స్టార్ట్ అయిన పార్టీ కూడా ఆ పార్టీకి పోయింది లేదు, వచ్చేది లేదు, వచ్చే కాడికి లాభం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ ఫ్రంట్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం, జనసేన పార్టీ జనసేన ఇద్దరు కలిసి ఓట్లు పంచుకున్నట్టుగా భవిష్యత్తులో అభివృద్ధి కూడా సాధిద్దాము అనేది జరగదు అంటారు. మనం కలిసి ఎట్లయితే గెలిచామో భవిష్యత్తులో ఇంకా 40% ఓట్లు అపోజిషన్, ఆ ఓట్లు లాక్కుందాం నీకెంత, అది కుదరదు, ఇంకా నష్టపోవడమే జరుగుతుంది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు గత అనుభవాలు తీసుకొని ఒక నిర్ధారణకు వచ్చినట్టు ఉన్నాడు. ఆ నిర్ధారణ ఏంటంటే, నేను ఇంతకుముందు సూత్రం చెప్పాను కదా, చిన్న పార్టీలు పెద్ద పార్టీకి నలిగిపోతాయని. ఇక్కడ మనం ఇండిపెండెంట్గా ఉందాము, పవర్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజల ఆకాంక్షలు వచ్చినప్పుడు ఆకాంక్షల ప్రతినిధిగా వ్యక్తం చేయడం ద్వారా కొంత డిఫరెంట్ వాయిస్ ఇచ్చేస్తే లాభాలు అందరూ కలిసి వస్తాయి, నష్టం వస్తే అది వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోవాలి, నా ఖాతాకు రాకూడదు, ఖాతాను మళ్లించే ప్రయత్నం అనేది ఒకటి చేస్తున్నాడు ఆయన. అందువల్ల చాలా సందర్భాల్లో హోంమంత్రి పైన వ్యాఖ్యలు కానీ, హోంశాఖ పనితీరు పైన వ్యాఖ్య కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యలు, అక్కడక్కడ కొన్ని వ్యాఖ్యలు జగన్ అక్కడక్కడ పొగడడానికి సంబంధించి, ఇవన్నీ ఎందుకు అంటే తాను ప్రత్యేకం, కూటమిలోనే ఉన్నాము, పవర్లోనే ఉన్నాను, కానీ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవడం కోసం ప్రయత్నం. ఇది ఖచ్చితంగా కూటమికి నష్టం వస్తుంది, ఎక్కువ కాలం ఇది నడవదు. కాబట్టి ఆ ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఇప్పుడు నో డౌట్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ, ఆ పార్టీకి ఉన్న ఓట్ల స్ట్రెంత్ రీత్యా. కాకపోతే
జగన్మోహన్ గారి పరిపాలనలో కొంచెం కకావికలం అయ్యారు వాళ్ళు. జగన్ ఎదుర్కోగలరా లేదా అనే ఒక చర్చ నడిచింది. ఒక డిమోరలైజేషన్ వచ్చింది. చంద్రబాబు గారి అరెస్టుతో అది మరింత పెరిగింది. ఆ భయం ఐక్యతకు కూడా దారితీసింది. ఇట్లా ఉంటే భవిష్యత్తులో జగన్ తట్టుకోలేవు, ఈసారి సావోరేవో తెలుసుకుని ఐక్యతకు కూడా దారితీసింది. కానీ ఎక్కడో చిన్న భయం, మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అనేసి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ కావడం, ఈ ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తాడు జగన్ అని ఒక చెడ్డ పేరు ప్రాపగండలో చేశారు కదా. దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న పేరుని జగన్ ఇటు వాడుకుంటాడు అనే భయంతో బీజేపీ ఉంటే ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉంటుందని, అవసరమైతే మనకు అనుకూలంగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ వస్తే యాడ్ అవుతుందని, బీజేపీ ఇన్ని కలిస్తే తప్ప మేము గెలవలేమనే పిక్చర్ తెలుగుదేశం నుంచి కూడా ఇచ్చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సరే మా వల్ల గెలిచింది అంటారు, జనసేన మా వల్ల గెలిచింది అంటారు. ఇప్పుడు జనసేన అనడాన్ని మీరు ఆశ్చర్యంగా చూస్తారు, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా మా వల్ల గెలిచామంటున్నారు. మీరు తెలుగుదేశానికి అనుకూలంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి, వ్యక్తులుగా నడుపుతున్నారు కదా, వాళ్ళు చూడండి అసలు నా వల్ల గెలిచింది అంటారు. చివరకు కొన్ని ఛానల్స్ వాళ్ళకి అనుకూలంగా ఛానల్లో యాంకర్స్ కూడా మేమే గెలిపించాం, చివరికి దాంట్లో పాల్గొనే అనలిస్టులు కూడా మా వల్లే గెలిచారు. వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే 5 ఏళ్లలో మేము యుద్ధం చేసినాం జగన్తో, మీరు యుద్ధం చూశారు అంటారు. జగన్కి యుద్ధం చేసింది కింద తెలుగుదేశం వాళ్ళు. బూత్ లెవెల్లో ఓటింగ్ పడకుండా హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని ఉపన్యాసాలు చెప్తుంటే వస్తుందా అంటే ఆ లెవెల్కి తీసుకొచ్చారు తెలుగుదేశాన్ని. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పాల్గొనే యాంకర్లు, మెయిన్ స్టూడియోలో పాల్గొనే యాంకర్లు, అనలిస్టులు, వీళ్ళందరూ మా వల్లే గెలిచారు. వీళ్ళే మా వల్ల గెలిచారు తెలుగుదేశం అనగా లేనిది ఆయన ఎందుకు అనుకోడు పవన్ కళ్యాణ్? ఆయన ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ, క్యాస్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏమంటాడు, అసలు మీరు ఎవరు మాట్లాడిన రోజు నేను సాహసం చేశాను, ఏది రచ్చబండలు పెట్టుకొని బూతులు తిట్టుకుంటా ఢిల్లీలో కూర్చొని, ఆయన కూడా నేనే ప్రారంభించాను అంటున్నాడు. మీకు రఘురామకృష్ణరాజు సీట్ వచ్చినప్పుడు ఎంత ప్రెజర్ ఇచ్చింది తెలుగుదేశానికి, ఇచ్చి తీరాలి అనే లెవెల్కి వచ్చింది కదా. ఉండిలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థాయి డిప్యూటీ స్పీకర్ కూడా అట్లా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ప్రెజర్కి అయితే తెలుగుదేశం గురైంది. కానీ ఎన్ని ప్రెజర్లు గురైనా తెలుగుదేశం ఈజ్ పవర్ఫుల్ పార్టీ, దాన్ని కాదనిలేం. ఇది ప్రాథమికంగా మనం చూడాలి. కాబట్టి ఈ వాతావరణం కూడా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కి నేచురల్గా మా మాట వినాలి, పవన్ కళ్యాణ్ లేకుంటే బతుకుంటుందా కూటమి, ఆయనే కదా బీజేపీని కూడా తీసుకొచ్చాడు మీతో, ఇన్ని అనుకూల వల్ల మీరు చెప్పిన ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. కానీ విశ్లేషకులుగా మనం ఆలోచించాల్సింది, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న కొట్టుంటుంది. ఇప్పుడు మనం ఎన్నికల ఫలితాలు చూస్తే వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయే తప్ప పవన్ కళ్యాణ్ చూసే, చంద్రబాబు చూసే కూడా ఓటేయలేదు. మనం కొన్ని ఎమ్మెల్యేలు పేర్లు కూడా తెలుసు ప్రజలు. మా తిరుపతిలో జనసేన అభ్యర్థి కొత్తగా వచ్చి పోటీ చేసినాడు, గెలిచిపోయినాడు. ఇక్కడ పార్టీని మారాలనుకున్నారు తెలుగుదేశం, వైసీపీ నుంచి ఇంకో పార్టీ పాలనుకున్నారు, అందరూ గెలిపించారు. తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినప్పుడు గెలిచి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు అందరూ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ 21 గెలిచి ఉంటాడా? తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుంటే గెలిచి ఉండొచ్చు, లేకపోతే 60, 70, 80 సీట్లనే వచ్చి ఉంటాయి వాళ్ళకి ఓడిపోయినా కూడా. కానీ జనసేన అసలు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచి ఉంటారు? వాళ్ళు విడిగా పోటీ చేస్తుంటే. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం మోర్ పవర్ఫుల్. కానీ ఈ వాతావరణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు.